గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. 36 మంది చనిపోయారు అని చెప్పి ఢిల్లీ వెళ్లి పెద్దగా గోల చేసి అక్కడ ధర్నా చేసినప్పుడు ఇక్కడ ఎన్డీఏ కూటమి అడుగుతోంది ఆ పేర్లు ఇవ్వండి అని, ఎఫ్ఐఆర్లతో పాటు పేర్లు ఇవ్వండి అని చెప్పి ఇవాళ సాక్షాత్ అసెంబ్లీలో కూడా అడగడం జరిగింది. మరి ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లమో జగన్మోహన్ రెడ్డి గారు? ఏదో పేర్లు ఇచ్చేయండి, మీకు అలవాటే కదా. ఏదో ఒకటి ఆల్రెడీ చనిపోయిన వాళ్ళు డివాస్ అవుతారు. దయచేసి ఇంత దారుణంగా చనిపోకుండా ఉన్న మనుషుల్ని కూడా చంపేసే పరిస్థితి మాత్రం తీసుకురాకండి. చాలా జాగ్రత్తగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారితో. ఎందుకంటే ఇప్పుడు 36 మంది పేర్లు ఇచ్చారు, ఆయనకి పేర్లు దొరకవు. మామూలుగా ఎవరైనా చనిపోయిన వాళ్ళు రాజకీయ హత్యలు తోటి సంబంధం లేకుండా ఉన్న వాళ్ళు పేర్లు ఇస్తే అది ఎట్లాగా పోలీస్ ఎంక్వైరీలో బయటకు వస్తుంది. కాబట్టి ఇంకా ఫ్యూచర్లో అంటే ఆయన ఓడిపోయిన దగ్గర నుంచి కూడా శవ రాజకీయాలపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి రాష్ట్రపతి పరిపాలన కావాలి అని చెప్పి ఆ యాంగిల్లో రాజకీయం చేయటం అంటే రేపొద్దుట నిజంగా కూడా అటువంటి ప్రక్రియకి ఏమన్నా పాల్పడటానికి అవకాశం ఉందేమో అనేది ప్రజలకి డౌట్ వచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన ఉంది. ఎనివే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కంప్లీట్ గా డీటెయిల్డ్ గా ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేయడం జరిగింది. మీరందరూ చూసే ఉంటారు. అయినప్పటికీ కూడా మా బాధ్యతగా మీకు ఒక్కసారి మీకు చూపిస్తున్నాం. దీంట్లో చదివితే వైట్ పేపర్ ఆన్ స్టేట్ ఫైనాన్సెస్ జూలై 2024 ప్రతి ఒక్కరికి కూడా ఇది చదవటానికి చార్టెడ్ అకౌంటెంట్ గా ఉండవలసిన అవసరం లేదు. ఇంగ్లీషు కొంచెం లెక్కలు తెలుసున్న వాళ్ళు ఎవరైనా చదవచ్చు. క్లియర్ గా అర్థమయ్యేటట్టు ఉంది. 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో ఆయన రాష్ట్ర అప్పుల్ని 9,74,556 కోట్లకి తీసుకుని వెళ్లిపోయారు. అత్యంత దారుణం. ప్రపంచంలో కూడా ఎక్కడ ఇటువంటి ఒక రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన సందర్భం ఉండదు. మన ప్రపంచం సంగతి పక్కన పెట్టినా మనకి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేసి రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి మభ్యపెట్టి దోచుకుని రాష్ట్రాన్ని మాత్రం నాశనం చేసేసిన పరిస్థితి ఏ రాష్ట్రంలోని కూడా లేదు అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే ఇంకా 1,35,224 కోట్లు, ఇదేదో రూపాయలు కాదమ్మా, 1,35,224 కోట్ల రూపాయలు ఇంకా లయబిలిటీస్ ఉన్నాయి. అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండర్స్ అండ్ స్కీమ్స్. అట్లాగే దీంట్లో అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు ఎంప్లాయీస్ అంటే పాపము ఎంతో కష్టపడి ఎంతో నమ్మకంతో పనిచేసిన ప్రభుత్వానికి పనిచేసిన ఎంప్లాయీస్ కి ఇవ్వాల్సిన డబ్బులు ఎంత ఉన్నాయో తెలుసా? 21,980 కోట్ల రూపాయలు ఎంప్లాయీస్ డబ్బులు ఇవ్వాల్సినవి ఉంది. ఇంత అరాచకం సృష్టించిన జగన్మోహన్ రెడ్డి గారు ఇది అత్యంత దారుణం, అన్యాయము, అక్రమము. నేను మొన్న ఏదో మాటల్లో కొంచెం నోరు జారి అరే వాడికి ఓట్లు వేసిన వాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందని చెప్పడం జరిగింది. నేను ఇప్పటికీ కూడా చెప్తున్నాను, వైఎస్ఆర్సీపీకి ఓటు వేసిన వారు దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి ఈ వైట్ పేపర్ అండ్ స్టేట్ ఫైనాన్సెస్ మీద ఇవాళ రిలీజ్ చేసిన
జూలై 2024 ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసిన వైట్ పేపర్ను మాత్రము ఒక్కసారి చూడవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలి, భారతదేశంలో ఏ ఒక్క పేదవాడు కూడా లేకపోతే ఎవరూ కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు అనే ఒక సదుద్దేశంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ ని తీసుకుని వచ్చి అర్బన్ కి 1,50,000 రూపాయలు సబ్సిడీ కింద ఇచ్చి ఇది ఒకటే కాకుండా 30,000 రూపాయలు ఇంకా అడిషనల్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఇచ్చిన పరిస్థితి మీకు అందరికీ తెలుసు. విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వము 7,01,481 ఇళ్లుని కేటాయించడం జరిగింది. కేటాయిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హయాంలో 4,54,704 ఇళ్లకి టెండర్స్ ని పిలిస్తే అట్లాగే ఏదైతే స్థలాలు ఇమ్మీడియట్ గా దొరకని వలన 3,11,832 ఇళ్లు గ్రౌండ్ చేయటం జరిగింది, అంటే స్టార్ట్ చేయటం జరిగింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో, అంటే 2019 నుంచి 2019కి ముందు. తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసారు. డిస్ట్రక్టర్ అంటే డిస్ట్రక్షన్ కి మరో పేరు, అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలిసింది. ఆయన వచ్చిన తర్వాత ఇంకా మిగిలిన ఇళ్లు తయారు చేస్తారు. పేద ప్రజల దగ్గర నుంచి అంతకుముందే 10,000 లేకపోతే 50,000 25,000 1,00,000 రూపాయలు డబ్బులు కట్టి ఇళ్ల గురించి నిరీక్షిస్తూ ఉంటే ఈయన వచ్చి ఇళ్లు కడతారంటే ఉన్న ఇళ్లని ఏదైతే లెస్ దాన్ 25% 10% చేశారనే ఉద్దేశంతో క్యాన్సిల్ చేశారు. అయిన హయాంలో ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు అంటే టిడ్కో ద్వారా తయారు చేసిన ఇల్లు సింగిల్ హౌస్ కూడా వైఎస్ఆర్సీపీ వారు చేయలేదు. పాతది మాత్రమే కంప్లీట్ చేశారు, అది కూడా కంప్లీట్ కాల. తర్వాత ఇంకా కాంట్రాక్టర్స్ బిల్స్ చూస్తే అత్యంత దారుణం. ఎంత దారుణం అంటే టెండర్స్ పిలిచింది 2015-16 సంవత్సరం తాలూకా ఎస్ఎస్ఆర్ రేట్లతోటి టెండర్స్ పిలవటం జరిగింది. టెండర్స్ పిలిచింది 2017లో. కాంట్రాక్ట్ లో జీవో నెంబర్ 35 అని ఏ సంవత్సరంలో ఎంత పని చేస్తే ఆ సంవత్సరంలో స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన రేట్లు దానికి వర్తిస్తాయి. అట్లాగే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎంత క్వాంటిటీ ఆఫ్ వర్క్ చేస్తే ఆ క్వాంటిటీ ఆఫ్ వర్క్ కి రివైజ్డ్ రేట్లు వర్తిస్తాయి. ఈ దిక్కుమాలిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్స్ కి కోట్లాది రూపాయలు డబ్బులు ఇవ్వాల్సిన 2019 నుంచి 2 సంవత్సరాల కాలం డబ్బులు ఇవ్వకుండా పనులు ఆబ్జెయించేసి సర్వనాశనం చేసేశారు జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్టర్స్. అట్లాగే తర్వాత 2 సంవత్సరాల తర్వాత కొంచెం డబ్బులు ఇచ్చి మీరు పని చేయండి, పని చేయకపోతే మీ సంగతి చూస్తామనే బెదిరింపు ధోరణిలో పనులు చేయించుకుని మళ్లీ పాత రేట్లే అంటే 2015-16 రేట్లతోటే మిగిలిన పనులు కూడా చేయవలసిన దౌర్భాగ్య పరిస్థితి కాంట్రాక్టర్స్ కి పట్టింది. సరే జీవో నెంబర్ 35 ఉంది, దాన్ని అప్లై చేయండి అని చెప్పి క్లెయిమ్స్ పెట్టినప్పటికీ కూడా అధికారులు ఇది చాలా జెన్యూన్ అని తెలిసినప్పటికీ కూడా ఆ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ, ఆనాటి మంత్రులు, ఆనాటి చీఫ్ సెక్రటరీ గారు ఆధీనంలో ఉన్న డిపార్ట్మెంట్ లో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శ్రీలక్ష్మి గారు ఆదేశాలతో ఆ జీవో నెంబర్ 35 ఇవ్వలేదు. జీవో నెంబర్ 94 కూడా కొంతమందికి సగం ఇచ్చారు, సర్వనాశనం చేసేశారు. కాంట్రాక్టర్స్ సూసైడ్ చేసుకోవడం తప్ప
వేరే మార్గం లేనటువంటి పరిస్థితికి తీసుకుని వెళ్ళటం జరిగింది. అట్లాగే ఏదైతే కంప్లీట్ చేసిన ఇళ్లకు కూడా మళ్లీ ఈ వైఎస్ఆర్సీపీ రంగులు, దానికి బ్లూ రంగు అవన్నీ వేసి ఏదో ముగ్గులు లాంటి బొమ్మలు తయారు చేసి బలవంతంగా బ్లాక్ మెయిల్ చేసి ఆ రంగులు వేయించి ఇప్పటికీ కూడా ₹1 డబ్బులు కూడా ఇవ్వాల. పనులు చేయించుకోవడం తప్ప డబ్బులు ఇవ్వనటువంటి పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది. ఎవరైనా మాట్లాడితే దానిపైన ఏదో కేసు పెడతారు, లేకపోతే ఏదో ఎంక్వైరీ చేస్తారు. ఇంతంత డబ్బులు ఆగిపోయి కోట్లాది రూపాయలు ఆపిన పరిస్థితి ఇది కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే జరిగింది తప్ప భారతదేశంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్లు చాలా ఇళ్లు కట్టడం జరిగింది. కోట్లాది ఇళ్లు, 5 కోట్ల ఇళ్లు. ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలోనే కూడా కాంట్రాక్టర్స్ ఇలా బాధలు అనుభవించిన పరిస్థితి లేదు. ఇచ్చిన టెండర్స్ ను కూడా క్యాన్సిల్ చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అడగటానికి అధికారం లేదు. మొత్తము దోపిడీ వ్యవస్థ జరిగింది అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక డబ్బులు వస్తాయని చెప్పి చూస్తే ఇక్కడ చూస్తే 1,35,000 కోట్ల రూపాయలు ఇప్పటికే బాకీలు ఉన్నాయి. అత్యంత దారుణమైన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి మీకు అంత డబ్బు దాహం ఎందుకు అర్థం కాదు. ఇంకా నేను నోరిప్పితే చాలా బయటికి వస్తాయి. కాబట్టి ఇంకా కొంచెం అతి కష్టం మీద మాట్లాడకుండా ఉంటున్నాం. నేను గనక నోరిప్పితే క్షమించండి, మీరు మీ మంత్రులు కూడా జైలుకు పోయే పరిస్థితి ఉంది. మర్చిపోవద్దు జగన్మోహన్ రెడ్డి. మీకేమైనా డౌట్ ఉంటే మీ మంత్రులను అడగండి, ఎందుకు విష్ణుకుమార్ రాజు ఈ విధమైన మాటలు మాట్లాడుతున్నారని అడిగి తెలుసుకుని అప్పుడు రిప్లై ఇవ్వండి. నమస్కారం. క్రికెట్ అంటేనే భారతదేశంలోని ఇతర దేశాల్లోని ముఖ్యంగా మన రాష్ట్రంలో కూడా ఎంతో ఆసక్తి, పిల్లలకి ఎంత ఆసక్తి ఉంటుందో అదేవిధంగా తల్లిదండ్రులకి కూడా అంత ఆసక్తి ఉన్న పరిస్థితి ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత క్రికెట్ అసోసియేషన్స్ లో డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్స్ ఉంటాయి. అంటే ప్రతి జిల్లాకి ఒక్కొక్క అసోసియేషన్. అట్లాగా 13 జిల్లాల క్రికెట్ అసోసియేషన్స్ ఉన్నాయి. 13 జిల్లాల క్రికెట్ అసోసియేషన్స్ ఉంటే 12 జిల్లాల క్రికెట్ అసోసియేషన్స్ ని కంప్లీట్ గా జగన్మోహన్ రెడ్డి హస్తగతం చేసుకున్నాడు. టోటల్ గా అక్కడ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ని మార్చేయటము, సెక్రటరీని మార్చేయటము, ఏమీ అనుభవం లేని వాళ్ళని వైఎస్ఆర్సీపీ నాయకుల్ని అక్కడ తెచ్చి పెట్టేయటము, ఆ విధంగా 12 జిల్లాలు మొత్తము దోపిడీ అయిపోయింది. ఇంకా మిగిలిపోయిన జిల్లా ఏంటని మీకు డౌట్ రావచ్చు. మిగిలిన జిల్లా విశాఖపట్నం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్. అదెందుకు కబ్జా కాలేదు అనంటే విశాఖపట్నం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ గా పి విష్ణుకుమార్ రాజు ఉన్నాడు. మాజీ ఎమ్మెల్యే, భారతీయ జనతా పార్టీ వైస్ ప్రెసిడెంట్, నేను ప్రెసిడెంట్ గా దాంట్లో ఉన్నాను. విశాఖపట్నం క్రికెట్ స్టేడియం కట్టింది మా కంపెనీ. 2006 సంవత్సరం నుంచి క్రికెట్ తోటి మంచి అనుభవం ఉండి 18 సంవత్సరాల నుంచి యాక్టివ్ గా, నిస్వార్థంగా, నిజాయితీగా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని పిల్లలకి మేము ట్రైనింగ్ ఇవ్వటము, ఆంధ్ర రాష్ట్రంలో ఎవరినైతే ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ని ప్రొడ్యూస్ చేసింది విశాఖపట్నం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్. అట్లాగే రంజీ ట్రోఫీల్లో కూడా మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది అయితే ఉన్నారో కేవలము విశాఖపట్నం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ నుంచే 40%
మేము ప్రొడ్యూస్ చేస్తాం. అన్ని జిల్లాల కంట అత్యధికమైన క్రికెటర్స్ ని ప్రొడ్యూస్ చేసింది వీడీసీఏ. ఇప్పుడు ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో దాంతో జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ కి కంగారు మొదలైంది. అంత అరాచకం. పులివెందుల్లో ఒక క్రికెట్ స్టేడియం 40 కోట్లు. ఆ సొంత డబ్బు కాదు, కొట్టేయడమే. అంటే డబ్బు తిన్నారని నేను అంటం లేదు. అన్వాంటెడ్ గా జగన్మోహన్ రెడ్డిని మెప్పు పొందటం గురించి క్రికెట్ అసోసియేషన్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులు వాళ్ళు అక్కడ శాంక్షన్ చేయటము, ఖర్చు పెట్టేయటము. సొంత డబ్బు కాదు కదా. అట్లాగే రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలన్నీ చూసి తర్వాత ఇప్పుడు వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా, ఎందుకంటే ఎక్కువ కాలం అంటే పక్కటిస్తారని తెలుసు, వారు రిజిగ్నేషన్ ఇవ్వటం జరిగింది. నాకున్న సమాచారం ప్రకారము వచ్చే నెల 4వ తారీఖుని మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ బాడీలో ఎవరెవరు ఉండాలనేది అప్పుడు క్రికెటర్స్ అందరూ కలిసి, క్రికెట్ క్లబ్స్, క్రికెట్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్స్ కలిసి నిర్ణయం చేస్తాయని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.